వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓ విశేషమైన వ్యక్తి జీవిత సాక్ష్యమును తెలుసుకుందాం. ఆయన స్కాట్లాండ్ దేశము నుండి దేవుని సేవ కోసం భారతదేశానికి వచ్చిన ఒక గొప్ప క్రైస్తవ మిషనరీ. ఆయన తమిళనాడులో క్రైస్తవ మిషనరీగా సేవ చేస్తూ ఆయన జీవితము ద్వారా ఎన్నో ప్రేరణాత్మక సంఘటనలు మనకు తెలియజేశారు. ఆయన నమ్మకముతో విశ్వాసముతో చేసిన సేవ, ప్రజలతో గడిపిన జీవితము మరియు దేవుని ఆత్మీయ సందేశాన్ని పంచిన విధానం మన హృదయాలను స్పర్శిస్తాయి. ఈ వీడియోలో ఆయన సేవా జీవితము, ఆయన ప్రభావము మరియు ఆయన తన మిషనరీ పనిలో చూపిన నిబద్ధత గురించి మనం తెలుసుకుందాం. అతని విలియం గౌడీ. విలియం గౌడీ గారు 1857 సంవత్సరములో మే 6న స్కాట్లాండ్ దేశంలోని షెట్లాండ్ దీవులలోని చెన్నర్విక్ లో జన్మించాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన గౌడీ తన దైవ భక్తి గల తల్లి ప్రేమపూర్వక సంరక్షణలో పెరిగాడు. అలాగే అతని తండ్రి కూడా స్థానిక సంఘములో పాస్టర్ గా పనిచేస్తుండేవాడు. విలియం గౌడీ గారు చిన్నప్పటి నుండి బైబిల్ను ఎంతో ప్రేమించి చదివేవాడు. అలాగే వీరి గృహములో అత్యంత ప్రియమైన పుస్తకంగా పవిత్ర బైబిల్ను చూస్తారు. గౌడీ గారు తన మొదటి ప్రార్థనను తన తల్లి నుండి నేర్చుకున్నాడు. కానీ తన 8 ఏళ్ల వయసులో తన తల్లి తీవ్ర జ్వరముతో అస్వస్థతకు గురై మరణించడముతో గౌడీ గారు ఒంటరి వేదనలో ఉండిపోయాడు. అయితే తన తల్లి యొక్క కోరిక తన తండ్రి వలె సేవకుడిగా పరిచర్య చేయాలని, దానికోసం ఆలోచిస్తుండగా అదే సమయంలో డిఎల్ మూడీ మరియు సంకీ వంటి గొప్ప బోధకుల ఆత్మను ఖండించే ప్రసంగాలు విలియం గౌడీపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అప్పుడే విలియం గౌడీ గారు నిర్ణయించుకున్నారు, అతను దేవుని ప్రేమ సందేశాన్ని ప్రపంచంలోని మారుమూల ప్రజలకు తీసుకెళ్లాలని. ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం వేళ ఒక ప్రార్థనా కూటానికి వెళ్లి అక్కడ తన జీవితాన్ని యేసు ప్రభువుకు అంకితం చేశాడు. విలియం గౌడీ గారు దేవుని పిలుపుకు లోబడి 1879లో రిచ్మండ్ బైబుల్ కళాశాలలో చేరాడు. తర్వాత 1881లో జనవరి 24న లండన్లోని క్లాఫామ్ హై స్ట్రీట్ చాపల్లో పాస్టర్ గా నియమించబడ్డాడు. తర్వాత విలియం గౌడీ గారు భారతదేశంలో మిషనరీ పని కోసం పిలుపు అందుకొని దాన్ని సంతోషంగా అంగీకరించి 1882 మార్చ్లో చెన్నై చేరుకున్నాడు. తర్వాత చెన్నైలోని జార్జ్ టౌన్ లో తన పరిచర్యను ప్రారంభించాడు. అలాగే సెయింట్ థామస్ మౌంటైన్ లో ఇంగ్లీష్ వెస్లీ చర్చ్ లో కూడా సేవ చేశాడు. విలియం గౌడీ గారు తన పరిచర్య ప్రారంభ రోజుల్లో పెరంబూరు, రేణిగుంట మరియు తిరుపతిలోని రైల్వేలో పనిచేసే వ్యక్తుల మధ్య ఆయన పనిచేశాడు. విలియం గౌడీ గారు తమిళ్ మరియు తెలుగు భాషలు అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. అలాగే స్థానికులకు వారి సొంత భాషలో పరిచర్య చేశాడు. 1883 జనవరిలో విలియం గౌడీ గారు తిరువల్లూరు అనే ప్రాంతానికి వెళ్లి అణగారిన వర్గాలకు అనేక విధాలుగా పరిచర్య చేశాడు. పేదలు మరియు అంటరాని వారి పట్ల ఆయనకున్న కరుణ, క్రీస్తు ప్రేమ మరియు పరిచర్యను ప్రతిబింబిస్తుంది. ఆయన వారి ఆధ్యాత్మిక సంక్షేమం గురించి మాత్రమే కాకుండా వారి ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సు గురించి కూడా శ్రద్ధ వహించారు. తర్వాత 1885లో విలియం గౌడీ గారు ఎలిజబెత్ రౌట్లాండ్ ను వివాహము చేసుకున్నాడు. తర్వాత వీరికి ఒక బిడ్డ జన్మించి అనారోగ్య కారణంగా మరణించాడు. కొద్ది కాలానికి ఈ దంపతులు మరో కుమారునికి జన్మనిచ్చారు. తర్వాత అతను అంటరాని వారి మరియు నిమ్మ కులాల వాదనను చేపట్టినప్పుడు
ఉన్నత కులాలు అతనిపై తిరుగుబాటు చేసి అతనిపై రాళ్లు విసిరి అతని ఆహారాన్ని పాడు చేశారు. అయితే విలియం గౌడీ గారు దైవిక రీతిలో స్పందిస్తూ వారిని ఆశీర్వదించాడు. మీరు నాపై రాళ్ల వర్షం కురిపించారు, కానీ దేవుడు మీపై అన్నం కురిపిస్తాడు అని అన్నారు. 1889 నుండి 1891 మధ్య కాలములో గొప్ప కరువు మరియు ప్రాణాంతకమైన కలరా మహమ్మారి సమయములో గౌడీ గారు పేదల కోసం కృషి చేశాడు. అలాగే వారికి ఆహారం ఇవ్వడానికి తాను చేయగలిగినదంతా చేశాడు. విలియం గౌడీ గారు పేదలు మరియు అవసరములో ఉన్న వారికి సహాయం చేయడానికి తిరువల్లూరులో మరియు చుట్టుపక్కల పాఠశాలలు, ఆసుపత్రులు, ఒక దర్జీ సంస్థ మరియు లేస్ పరిశ్రమను కూడా ఆయన స్థాపించారు. భారతదేశంలో 25 సంవత్సరాలు అవిశ్రాంతిగా పనిచేసిన తర్వాత గౌడీ గారు ఇంగ్లాండ్కు తిరిగి వచ్చారు. అక్కడ ఆయన తన 65 సంవత్సరాల వయసులో అనగా 1922 ఏప్రిల్ 9న ప్రభు పిలుపునందుకొని పరలోకం చేరుకున్నారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, విలియం గౌడీ గారు నిజమైన అపోస్తులుడిగా గొప్ప ప్రశంసలు పొందుకొని తన జీవితాంతము యేసుక్రీస్తు యొక్క నమ్మకమైన దూతగా కొనసాగాడు. సో ఫ్రెండ్స్, దేవుడు మనందరికీ అట్టి విశ్వాస జీవితాన్ని అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయమును పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.